ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. దేవుడు ఈ గ్రంథానికి కలిగినటువంటి ఉద్దేశం ఏంటో, ఈ గ్రంథాన్ని ఎందుకు రాయించాడు, ఎందుకు మనకు అనుగ్రహించాడు, సంఘానికి ఎందుకు దీన్ని భద్రపరిచి ఇచ్చాడు అనేదంతా కూడా ఆ మొదటి వచనంలోనే మనకు దేవుడు బయలుపరిచేశాడు. యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ప్రత్యక్షత. విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇది ఒక ప్రత్యక్షత. అంటే ప్రత్యక్షత అంటే సంథింగ్ విచ్ ఈజ్ ఓపెన్, సంథింగ్ విచ్ ఈజ్ రివీల్డ్, అన్వెయిల్డ్, తెరవబడినటువంటిది, బహిర్గతమైనటువంటిది, పైనున్నటువంటి ముసుగు తొలగించబడినటువంటిది, తెర దించబడినటువంటిది. అయితే చాలా మంది అంటారు, ప్రకటన గ్రంథం మాకు అర్థం కాదు, ప్రకటన గ్రంథం ఒక మిస్టీరియస్ క్లోజ్డ్ బుక్ అని అంటారు. కానీ మొదటి వచనం మొదటి భాగంలోనే దేవుడు అంటున్నాడు, దిస్ ఈజ్ అ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అక్కడ రాయబడలేదు ఈ బుక్ మీద ద మిస్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని, లేకపోతే ద పజిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని, ది అన్వెయిలింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆర్ ఇంకొక ఆయన చెప్పినట్టు ది ఓపెన్ బుక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుకు సంబంధించిన తెరవబడినటువంటి పుస్తకం. ఈ రోజున ప్రపంచంలో చాలా మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎందుకు బయలుదేరుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షమైనట్టు వారు ఆయనను చూడక ఎరుగక ఉన్నారు గనుక వారు ఏం చేస్తున్నారంటే, వారి యొక్క పాపిష్టి బుర్రల్లో నుండి ఇంకొక జీసస్ని, వేరే జీసస్ని రీఇన్వెంట్ చేస్తున్నారు, అంటే తిరిగి కనుగొంటున్నారు. ఆయన ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు కాడు. కనుక మీకు యేసు అని ఎవరైనా పేరు పిలవగానే, లేకపోతే యేసుని గురించి పాడారు, యేసుని గురించి ప్రకటించారు, యేసుని గురించి ప్రస్తావించారు అంటే బోల్తా పడిపోకండి, బోలా మనుషుల్లాగా ఉండకండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో బయలుపరచబడినటువంటి యేసు వేరు. ఈ రోజున ప్రపంచంలో చాలా మంది రీఇమాజిన్ చేసినటువంటి యేసు వేరు. రెవల్యూషన్ అనే ఆంగ్ల పదానికి లాటిన్లో రెండు పదాలు కలిసి వచ్చినటువంటి ఒక పదం రే వెలం. రే వెలం అంటే, రే అంటే బ్యాక్, వెలం అంటే కవరింగ్, అంటే టేక్ బ్యాక్ ద కవరింగ్, వేసినటువంటి ముసుగును వెనక్కి తీసేసుకో. అది లాటిన్లో ఉన్నటువంటి అర్థం. పుల్ బ్యాక్ ద వెయిల్ ఆర్ టు అన్కవర్ అని దాని అర్థం. గ్రీకులో దీనికి వాడబడినటువంటి పదము అపోకాలిప్సిస్. అపోకాలిప్సిస్ అంటే టు లే బేర్, టు ఎక్స్పోజ్, టు ఓపెన్ అప్ ఆర్ టు టేక్ అవే ద లిడ్. మూతను తీసేయి, లోపలికి చూడనివ్వు, దాన్ని బహిర్గతం చేయి, దాని మీద ఉన్నటువంటి ముసుగును తీసేయి. సో ఈ రకంగా చెప్పొచ్చు, టేకింగ్ ద కవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి ముసుగును తీసివేయడం ద్వారా ఆయన యొక్క మహిమ ప్రకాశము, ఆయన మహిమ ప్రభావములో ఆయన్ని మనం చూస్తాం. ఇంకో రకంగా చెప్పాలంటే ద డిస్క్లోజర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది అన్వెయిలింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.